నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డి స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు అఫీషియల్ ఇన్ఫినిక్స్ వాళ్ళ ఇండియన్ వెబ్సైట్ చూపిస్తారు. గ్రేట్ సోర్స్ అండ్ వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాళ్ళకి. ఇక్కడ మెయిన్ మన వాళ్ళు హైలైట్ ఏం చేస్తారు అంటే మోస్ట్ డ్యూరబుల్ స్మార్ట్ ఫోన్ హైలైట్ చేస్తారు. బాగుంది, లుక్ వైజ్ బాగుంది, నాకు ఫినిష్ బాగా నచ్చింది. అండ్ ఇక్కడ IP54 రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ పెద్ద డిస్ప్లేతో పాటు వస్తుంది, 6.7 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ 3GB ర్యామ్ వేరియంట్ వస్తుంది, 3GB వర్చువల్ ర్యామ్ వస్తుంది. సో ఇది ఒక్కటి డ్రాబ్యాక్ ముందే చెప్పేస్తున్నా. అండ్ ఇక్కడ మీడియాకి వాళ్ళది హీలియో G50 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది మాత్రం సూపర్ చాలా మంచి ప్రాసెసరు. మీకు డిటెక్టెడ్ టాస్క్లకు అన్నిటి కూడా బాగా పనిచేస్తుంది. 5000 mAh బ్యాటరీ, ఇది కూడా బాగుంది. కానీ 10 వాట్స్ ఛార్జింగ్ టైం పడుతుంది, కానీ ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది ఫుల్ ఛార్జ్ అయితే గిట్ట. సో హైలైట్స్ బాగున్నాయి అన్న, ప్రైస్ ఏంది, ఎక్కడ కొనుక్కోవచ్చు అంటే సింపుల్గా ఏం లేదు. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్లో ఫస్ట్ మంచి విషయం ఏంటంటే నేను పర్సనల్గా చెప్తున్నా కదా, పంచోల్ డిస్ప్లే ఇస్తారు, మంచి కెమెరా ఇస్తారు, మంచి బ్యాటరీ ఇస్తారు, మంచి ప్రాసెసర్ వస్తుంది, కెమెరాస్ బాగున్నాయి నేను చెప్తున్నా బాగుంది. ఈ ప్రైస్ కేటగిరీకి మాత్రం ఈ స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి. మంచి డిస్ప్లే అంతా కూడా బాగుంది, డ్యూయల్ స్పీకర్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ఒక్క మైనస్ నాకు ఇక్కడ రెండు మైనస్లు అనుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే ర్యామ్ అనమాట. ఈ ప్రైస్ కేటగిరీకి వేరే బ్రాండ్లో మీకు కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు ప్రైస్, కానీ 3GB ఇస్తారు ఇది మేజర్ మైనస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కామన్గా మనకి 4GB ర్యామ్స్ కామన్ అయిపోయినాయి, 3GB ర్యామ్ మోడల్స్ అయితే వస్తలేవు. సో అసలు ఎందుకు తీస్తురా అనిపిస్తుంది 3GB ర్యామ్ వేరియంట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి అయితే ఇక్కడికి బై డిఫాల్ట్గానే వీళ్ళది XOS 14తో పాటు వస్తుంది. ఇది బేస్డ్ ఆన్ Android 14 Go ఎడిషన్ అనమాట. సో ఆల్రెడీ గో ఎడిషన్ మనకి సపరేట్గానే లైట్ వెయిట్, సో దాని మీద వీళ్ళది UI పెట్టుకోరు XOS 14. సో అదొకటి కూడా నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అది కూడా కొంచెం ఒక డ్రాబ్యాక్ లాగా అనుకోవచ్చు మీరు. ఈ 2-3 కారణాల వల్ల నేను ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో మోస్ట్లీ అవాయిడ్ చేయమంటాను నా జెన్యూన్ ఒపీనియన్. ర్యామ్ తక్కువ ఉండడం వల్ల సరే అన్న నువ్వు చెప్పినావు, నాకు నచ్చింది తీసుకోవచ్చంటే మీరు తీసుకోవచ్చు నా అడ్వైస్ సపరేట్. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలి ఈ స్మార్ట్ ఫోన్ అంటే ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. లేదన్నా ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, ఈ స్మార్ట్ ఫోన్ కంటే బెటర్ అన్నారు కదా ఇంత ముందుకు, దాని మీద లిస్ట్ ఉందా అంటే ఎస్ లిస్ట్ ఉంది. ఏంటంటే ఫస్ట్ ముందే చెప్తున్నా సామ్సంగ్ ఉంది ఇక్కడ, అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది స్మార్ట్ ఫోన్. ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి అయితే F05 అని ఉంటుంది, ఇక్కడ అమెజాన్లో కాబట్టి M05 అని ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ఇక్కడ మంచి బ్యాటరీ వస్తుంది, 2 OS అప్గ్రేడ్స్ వస్తున్నాయి, 4GB ర్యామ్ వస్తుంది. ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే మనల్ని ఛార్జర్ ఇయ్యరు. కానీ ఇంకోటి ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, తొందరగా ఛార్జ్ కూడా అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇంకోటి మీరు గమనిస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 4 years దాకా కూడా సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నాయి. సామ్సంగ్ వాళ్ళది బాగుంటుంది, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఆప్టిమైజేషన్ కూడా బాగుంటుంది. 50 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది, లుక్ వైజ్ ఫీల్ వైజ్ బాగుంటుంది. 6500కి వస్తుంది అనమాట. అమెజాన్లో అవైలబుల్ ఉంది, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. దాంతో ఇంకో స్మార్ట్ ఫోన్స్ మోటోరోలా నుంచి అన్నమాట. మోటోరోలా వాళ్ళది కూడా G05 ఉంది బేస్ వేరియంట్. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, G81 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా మోటోరోలా G05 కూడా జర మంచి ఆప్షనే, మంచి మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది దాంతో ఇంకోటి చూసుకుంటే మాత్రమే రియల్మీ ఫ్యాన్స్ ఉంటాయి, ఇట్లా మీకు రియల్మీ C61 వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ ఈ ప్రైస్ కేటగిరీ చెప్తాను. ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళ T612 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 32 MP రియర్ కెమెరా, 5 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. అండ్ ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే Redmi 13 నుంచి అనమాట. సో ఇక్కడ మీకు స్టోరేజ్ జర మంచిగా అనిపిస్తుంది. ఇది 128GB స్టోరేజ్, 4GB ర్యామ్ వేరియంట్ అనమాట. ఇది నేను రికార్డింగ్ చేస్తున్న మా ఏరియాలో లేదు, ఒకవేళ అయితే మీరు ఆఫ్లైన్లో కానీ మీ ఏరియాలో దొరుకుతాయి ఇట్లా చూసుకోవచ్చు. ఇది 7200కి వస్తుంది Redmi 13C. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అవైలబుల్లో లేదు ఫ్లిప్కార్ట్లో. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీకు దొరుకుతాయి ఇట్లా ఆఫ్లైన్లో దొరుకుతాయి ఇట్లా తీసుకోవచ్చు అనమాట. దాంతో ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి అమ్మడం మీకు పోకో C61 ఉంది 6000కి. దీనికంటే ఇంకొక
తక్కువ వేరియంట్ కూడా ఉందనుకుంటా, దానికి ఎయిర్టెల్ వాళ్ళది ఆఫర్ ఉంది బై, ఇంకా తక్కువకి వస్తుంది, డిస్కౌంట్స్ అంటే రీఛార్జెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను, ఇన్ కేస్ ఒకవేళ గిట్లా మీరు తీసుకోవాలంటే. సో ఇదనమాట లిస్ట్. ఈ స్మార్ట్ ఫోన్ కంటే, ఇది ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డి స్మార్ట్ ఫోన్ కంటే కూడా ఈ అవి కూడా ఒక మంచి కాంపిటీషన్ లాగా అయితే వస్తున్నాయి అనమాట మార్కెట్లకి. సో ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు అవి తీసుకోవాలంటే ఆ స్మార్ట్ ఫోన్స్ కూడా చెక్ చేసుకొని కంపారిజన్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒక ఫైనల్ అడ్వైస్ అయితే చేస్తున్నాం. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా మీకు చూపించినాను. మీ ఒపీనియన్స్ ఏంది? మీరు కొన్నారా లేకపోతే ఏమైనా కంపారిజన్ వీడియో చేయమంటే ఇట్లా మ్యాక్సిమం ట్రై చేస్తాం కంపారిజన్ వీడియో చేయడానికి. అండ్ యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.